జంగారెడ్డిగూడెంకు చెందిన సింహాద్రి మొబైల్స్ అధినేత మద్దుల రాంబాబు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగృహం వద్ద భారీ కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులతో పాటు జనసేన పార్టీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో పాల్గొని రాంబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అల్పాహారం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులైన కొండరెడ్డి కిషోర్, కోనేటి చంటీలతో పాటు మండవ లక్ష్మణరావు, పరిమి సత్యనారాయణ, రాజాన సత్యనారాయణ, పాతూరి అంబేద్కర్, పెనుమర్తి రామ్కుమార్, దాకారపు కృష్ణ, మహంకాళి రాంబాబు, గుమ్మడి ప్రసాద్, మాజీ కౌన్సిలర్ తెలగారపు జ్యోతి, పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు మాతురాజా, కొల్లేపర ఆనంద్, దారా చక్రవర్తి పాల్గొన్నారు. పలువురు సాలువా, పూలదండలతో ఘనంగా సత్కరించారు. ఇటీవల టీడీపీ తీర్థం పుచ్చుకున్న మద్దుల రాంబాబు గుప్తా దానాలు చేస్తూ వచ్చారని, ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన అధికారం చేపట్టాలని పలువురు ఆశించారు. మొబైల్ రంగంలో పరిసర ప్రాంతాల ప్రజలకు సుపరిచితుడుగా ఉన్న మద్దుల రాంబాబు నిస్వార్థంగా తనదైన శైలిలో సేవలు అందిస్తూ వస్తున్నారని, రాజకీయ అరంగేటం చేయడంతో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని పలువురు ఆశించారు. తనకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి మద్దుల రాంబాబు కృతజ్ఞతలు తెలిపారు. అధినేత తమ్ముడు మద్దుల రాంబాబు పుట్టినరోజు సందర్భంగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన ఇటువంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని చెప్పని ఆయన రీసెంట్ గా మన తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు. ఆయన కూడా మన ఈ పార్టీలో కూడా అన్ని విధాల ముందుండి యాక్టివ్ గా ఉండి కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొని అన్ని రకాలుగా ఉండాలని చెప్పి అన్నదండలు అందజేయాలని చెప్పి తెలియజేస్తూ పార్టీకి ఆయన సేవలు అవసరం తెలియజేస్తూ మద్దుల రాంబాబు గారు సింహాద్రి మొబైల్ వరల్డ్ అధినేత. ఇంకా ముఖ్యంగా చెప్పుకోవాలంటే మా గ్రామస్తుడు ఐఎస్ రాఘవపురం వాస్తవ్యులు మద్దుల రాంబాబు గారు ఈ రోజున ఆయన పుట్టినరోజు ఇంత ఘనంగా నిర్వహించుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఆయన గురించి చెప్పాలి అంటే రోటరీ క్లబ్ సహకారం అందిస్తూ జంగారెడ్డిగూడెం పట్టణంలో అన్ని సేవా సంస్థలకు కూడా ఆయన పరోక్షంగా దోహదపడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో అందరి వాడిగా మన్ననలు పొంది వ్యాపార రంగంలో అనేక సేవలను విస్తరించి ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యి ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పేదలందరికీ కూడా దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేయడం నిజంగా అభినందించాల్సినటువంటి విషయం. డబ్బు అందరి దగ్గరే ఉంటుంది, కానీ దాన్ని ఖర్చు పెట్టే మనస్తత్వం కొద్దిమంది దగ్గరే ఉంటుంది. ఆ సేవాభావం అనేది పుట్టుకతోనే వస్తుంది, మధ్యలో వచ్చేది కాదు, మధ్యలో పోయేది కాదు. అలాంటి సేవాభావం కలిగినటువంటి వ్యక్తి మద్దుల రాంబాబు గారిని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. భవిష్యత్తులో ఆయన ఎటువంటి సేవా కార్యక్రమాలు ఈ ప్రాంత ప్రజలకి మరిన్ని అందించాలని, అలాగే ఇప్పుడే రామ్ కుమార్ గారు చెప్పినట్టుగా మేము కూడా సంతోషిస్తాం. భవిష్యత్తులో మీరు ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని ఆ విధంగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంత ఘనంగా జరిపిన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. అలాగే ఈ రోజున రాంబాబు గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యంతో ఉండాలని, నిండు నూరేళ్లు పుట్టినరోజు జరుపుకోవాలని, నిండు నూరేళ్లు ప్రజాసేవ ఒక పక్క ఆయన వ్యాపారం అభివృద్ధి చెందాలని, అలాగే పేదలకు ఎప్పుడూ అండగా ఉండాలని ఈ రోజు దుప్పట్లు పంపిణీ చేస్తున్న రాంబాబు గారిని అభినందించాలి. అలాగే ఆయనకు నా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తూ నేను సెలవు తీసుకుంటాను. రాంబాబు గారికి మనస్ఫూర్తిగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, తమ్ముడు నాకు 10 సంవత్సరాల నుంచి పరిచయం అండి. చాలా దగ్గరగా ఉంటాడు, ప్రేమగా అన్నయ్య అని పిలుస్తాడు. అలాంటి వ్యక్తి మరి ఈరోజు జన్మదినంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. రాంబాబు రోటరీ క్లబ్ లో కూడా పనిచేశారు. వారు అనేక సేవా కార్యక్రమాలు చేశారు, కానీ అది ఎవరికి తెలియదు. ఎవరైనా వెళ్ళి నాకు ఇది సహాయం కావాలంటే అనేక సందర్భాల్లో వారు ఆర్థికంగా చాలా ఉపయోగపడ్డారు. అలాగే చదువు నిమిత్తం కానీ, ఆరోగ్య నిమిత్తం కానీ అనేక సేవా కార్యక్రమాలు చేశారు. వారు రీసెంట్ గా తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతోనూ అభిమానంతోనూ ఒక ఆర్యవైశ్య వ్యక్తి రావడం అంటే మామూలు విషయం కాదండి. చాలా ఆనందపడుతున్నారు. ఎందుకంటే ఆయన వెనకాల చాలా మంది యూత్ ఉన్నారు, మంచి కుటుంబాలు ఉన్నాయి. మీరు రావడం వల్ల పార్టీ కూడా మరింత బలోపేతం అవుతుంది. రేపు స్థానిక సంస్థలు కూడా అది మాకు అడ్వాంటేజ్ అవుతుంది. సందర్భంగా తెలియపరుచుకుంటూ రాంబాబు గారు భవిష్యత్తులో మంచి నాయకుడికి ఎదగాలని, ప్రజలకి మరింత సేవ చేయాలని, గొప్ప వ్యక్తికి ఎదగాలని, రేపు మంచి ప్రజాప్రతినిధిగా కూడా భవిష్యత్తులో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ధన్యవాదాలు.